Hi friends, welcome to Sankalp Study Success. In this lecture lo maniki next important government scheme under Ministry of Agriculture and Farmers Welfare lo Pradhan Mantri Kisan Man Dhan Yojana. Okay na? So it is like a social security scheme. So this one is also important in competitive exam point of view. యాక్చువల్లీ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ రీసెంట్గా ఒక 5-6 ఇయర్స్గా నుంచి వచ్చినవి చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓకి ఏంటంటే కనుక సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఇట్ ఈస్ లైక్ సోషల్ సెక్యూరిటీ కదా, ఓల్డ్ ఏజ్ పెన్షన్ సిస్టమ్ కదా ఇది, రైట్? సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. మా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన 2019లో లాంచ్ చేశారు. ఓకేనా, సెప్టెంబర్లో లాంచ్ చేశారు అనుకుంటాను. సో 2019లో లాంచ్ చేశారు. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అంటే కనుక స్కీమ్ ప్రొవైడ్ ద సోషల్ సెక్యూరిటీ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఆ నేమ్ క్రైటీరియా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఓకేనా ఓల్డ్ ఏజ్లో ఎలాంటి లైవ్లీహుడ్ ఆప్షన్ ఉండకపోయినప్పుడు, ఉండదు కదా ఎలాగో. ఓకే, ఎందుకు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి అంత వాళ్ళు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండరు, రైట్? బికాస్ దే ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, రైట్? సో వాళ్ళ దగ్గర ఎలాంటి సేవింగ్స్ కూడా ఉండవు టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్, ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్. అంటే ఆఫ్టర్ అటైనింగ్ ద 60 years ఆఫ్ ఏజ్, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవసాయం కూడా చేయలేరు. ఓకేనా, వాళ్ళ బాడీ కూడా సహకరించదు. సో అప్పుడు అలాంటి వ్యక్తులకి ఏంటంటే కనుక ఓల్డ్ ఏజ్ పెన్షన్ని ప్రొవైడ్ చేయడం గురించి ఈ మన మోడీ ప్రభుత్వం ఏం చేశారంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజనని 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ టు ప్రొవైడ్ ద సోషల్ సెక్యూరిటీ టు అరౌండ్ 3 crore small and marginal farmers are there in our country, old age farmers, as they have minimal or no savings to provide for old age and to support them in the event of consequent loss of any livelihood. ఓకే, దట్ ఈస్ ద మెయిన్. సో ఇక్కడ మనకి మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ అన్నీ ముందు చెప్తాను మీకు. సో అండర్ ది స్కీమ్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి మినిమం ఫిక్స్డ్ పెన్షన్ ఎంత వస్తుంది అంటే కనుక 3,000 రూపాయలు వస్తుందండి. ఓకేనా, మినిమం ఫిక్స్డ్ అమౌంట్ ఎంత వస్తుంది? మినిమం అండి, నాట్ మ్యాక్సిమం. మినిమం monthly pension 3,000 rupees is provided to the small and marginal farmers subject to the certain any exclusion criteria. Okay na? So what is that next? On the attain of 60 years age, okay na, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఫార్మర్కి కూడాను 3,000 రూపాయలు, కనీసం 3,000 రూపాయలు మంత్లీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ అ వాలంటరీ అండ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి, ఫార్మర్ కాంట్రిబ్యూషన్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే దిస్ పర్టికులర్ స్కీమ్ ఈజ్ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, నాట్ ఎ స్పాన్సర్డ్ స్కీమ్. సో కంప్లీట్గా దీనికి ఫండ్స్ సెంట్రల్ దగ్గర నుంచే వస్తాయి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. బట్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ కూడా కొంచెం ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎలిజిబుల్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ మినిమం 55 rupees to 200 rupees టు ద పెన్షన్ ఫండ్. ఓకే, సో వాట్ ఈస్ ద ఇక్కడ పెన్షన్ ఫండ్ బిట్వీన్ అంటే ఫార్మర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుందన్నమాట, డిపెండింగ్ ఆన్ దేర్ ఎంట్రీ ఏజ్. సో డిపెండింగ్ ఆన్ ఎంట్రీ ఏజ్ అన్నాం కాబట్టి ఇక్కడ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఏజ్ గ్రూప్ ఎవరు మనకి ఇందులో ఎంట్రీ అవ్వచ్చు అంటే కనుక 18 to 40 years. ఓకేనా, 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఫార్మర్స్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రధానమంత్రి మన్ ధన్ యోజనలోని ఎన్రోల్ కావచ్చు అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా, ఎవరికైతే కల్టిబుల్ ల్యాండ్ అప్ టు 2 hectares యాజ్ పర్ ల్యాండ్ రికార్డ్స్ ఉంటుందో ఆఫ్ దట్ కన్సర్న్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్, ఓన్లీ దోస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ మా. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా. ఒకటి ఫస్ట్ 18 to 40 years వాళ్ళ ఎన్రోల్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఫార్మర్కి ఎంత కల్టిబుల్ ల్యాండ్ ఉండాలి, 2 hectares యాజ్ పర్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి ఎంత ఉండాలి, 2 hectares ల్యాండ్ మాత్రమే ఉండాలి ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఆర్ ఎనీ యూనియన్ టెరిటరీ. ఓకే, సో దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా. అండ్ 18 to 40 years వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆన్ ద అటైనింగ్ ఆఫ్ 60 years, ఆఫ్టర్ అటైనింగ్ ద 60 years దే విల్ గెట్ ద మినిమం మంత్లీ పెన్షన్ 3,000 rupees విల్ బి ప్రొవైడెడ్ టు దట్ పర్టికులర్ ఫార్మర్. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఓకేమా, నెక్స్ట్ వన్, ఫార్మర్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది స్కీమ్. ఓకే, సో ఇందులో ఏ ఫార్మర్స్ ఎలిజిబుల్ కారు అంటే ఇన్ కేస్ వాళ్ళు 2 hectares కంటే ఎలాగో ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. బట్ ఆల్సో ఇక్కడ
స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ హూ ఆర్ కవర్ అండర్ ఎనీ అదర్ స్టాట్యూటరీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఏంటా స్టాట్యూటరీ అంటే చట్టబద్ధంగా ఇంకా ఏవైనా, ఇది కూడా మనకి చట్టబద్ధంగా ఉన్నటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమే కదా ప్రధానమంత్రి మన్ధన్ యోజన అనేది, రైట్. సో అలాగే మనకి వీ హ్యావ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది, అలాగే ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన ఉంది. సో ఎవరైతే పర్టికులర్ ఫార్మర్ ఇందులో ఏదైనా ఒక స్కీమ్కి ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయి ఉంటే కనుక దట్ పర్టికులర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ దిస్ స్కీమ్. అండర్స్టాండ్ మా? అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిపోయి ఉంటే మళ్ళీ ఈ స్కీమ్ వర్తించదనమాట అది. ఓకే, సో ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఎక్స్క్లూజన్స్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కవర్డ్ అండర్ ఎనీ అదర్ స్టాట్యూటరీ స్కీమ్స్. ఏంటా స్టాట్యూటరీ స్కీమ్స్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీమ్స్ కావచ్చు, ఓకేనా, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన కావచ్చు. సో ఇలాంటి స్కీమ్స్లో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిపోయి ఉంటే వాళ్ళకి రాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ పర్టికులర్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన, దిస్ ఈజ్ ఏ పర్టికులర్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. సో ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో ద ఫార్మర్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన దే ఆర్ ఆల్సో నాట్ కవర్డ్ అండర్ దిస్ స్కీమ్. ఓకే, ఇక్కడ ఈ మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద మనకి ఈ పర్టికులర్ స్కీమ్ ఉంటుంది. అది అలాగే ఇంకా నెక్స్ట్ మనకి ఇంకొకటి ఉంది, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లోనే ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన కూడా ఉంది, రైట్. సో కొంతమంది చిన్న చిన్న షాపులు పెట్టుకొని సైడ్గా ఫార్మింగ్ కూడా చేస్తారనమాట. ఓకే, సో ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన PMLVM అంటారు, ఓకేనా, PMLVM ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ద ఫార్మర్స్ హూ ఆప్టెడ్ ఫర్ దిస్ పర్టికులర్ స్కీమ్ దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండర్స్టాండ్? అలాగే ఇంకా ఎవరు మనకి రారు అంటే కనుక ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ అంటే లైక్ పెద్ద పెద్ద వ్యక్తులు అంటే డాక్టర్స్, లాయర్స్ వాళ్ళు. ఓకే, అదే ఈ మినిస్టర్స్ కానీ, స్టేట్ మినిస్టర్స్ కానీ, ప్రెసిడెంట్ మెంబర్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్, మేయర్స్, చైర్పర్సన్స్ డిస్ట్రిక్ట్ పంచాయతీకి ఉంటారు కదా. అండ్ ఆల్సో రిటైర్డ్ ఆఫీసర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, ఏదైనా అటానమస్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న వాళ్ళు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, అందరూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తున్నారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో, ఓకే, సో వాళ్ళు కానీ, అలాగే ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంట్స్, ఓకే, వీళ్ళందరూ కూడాను ఈ పర్టికులర్ స్కీమ్లోకి ఎలిజిబుల్ కారమ్మా. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఫార్మర్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఇందులోని, ఓకేనా. అందులో ప్రతి ఒక్క పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ ఇక్కడ మీకు నోట్స్లో నేను ప్రొవైడ్ చేయలేదు, ఖచ్చితంగా మీ నోట్స్లో రాసుకోండి. ఓకే, సో monthly contribution 55 to 20 rupees. The LIC, Life Insurance Corporation of India, will be the pension fund manager and the responsible for the pension payout. Okay, ఈ పెన్షన్ స్కీమ్కి మరి who is the responsibility అంటే కనుక LIC. Undoubtedly this is the largest insurance corporation in India, right? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళే ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు. అలాగే ఈ పెన్షన్ పేఅవుట్స్ అన్నీ కూడా వాళ్ళే చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ద ఫార్మర్ బిఫోర్ రిటైర్మెంట్ డేట్, ఓకే, రిటైర్మెంట్ డేట్ రాకుండానే ఇన్ కేస్ ఫార్మర్ చనిపోయిన the spouse may continue in the scheme by paying the remaining contributions till the remaining age of the deceased farmer. Okay na, for example ఒక ఫార్మర్ ఉన్నాడు, ఓకే, ఇతను తన రిటైర్మెంట్ డేట్ కాకముందే చనిపోయాడు అనుకోండి, హీ డెత్. ఓకే, సో తిన స్పౌస్, తిన వైఫ్ ఏంటంటే కనుక నెక్స్ట్ ఇతను ఇంకా 5 years ఉందనుకోండి, ఆ రిమైనింగ్ 5 yearsని కూడా తిన కాంట్రిబ్యూషన్స్ పే చేయొచ్చు, వైఫ్ కాంట్రిబ్యూషన్స్ పే చేయొచ్చు. సో దట్ ఈ పర్టికులర్ పర్సన్ డిసీజ్డ్ ఫార్మర్, చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి 60 years వచ్చిన తర్వాత ఈ స్పౌస్కి అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. సో ఇఫ్ ద ఫార్మర్ డైస్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ డేట్, ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ఫార్మర్ డైస్ బిఫోర్ ద రిటైర్మెంట్ డేట్ అండ్ ఇఫ్ ద ఫార్మర్ డైస్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ డేట్ మా, ఓకేనా. బిఫోర్ రిటైర్మెంట్ డేట్ అయితే రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది తన యొక్క వైఫ్, ఓకే,
కాంట్రిబ్యూషన్స్ రిమైనింగ్ కాంట్రిబ్యూషన్స్ పే చేయొచ్చు టిల్ ద రిమైనింగ్ ఏజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫార్మర్. ఓకే, అది రిటైర్మెంట్ డేట్ అయిపోయిన తర్వాత తను చనిపోతే ద స్పౌస్ విల్ రిసీవ్ 50% ఆఫ్ ద పెన్షన్ యాజ్ ఎ ఫ్యామిలీ పెన్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్టికులర్ పర్సన్ చనిపోయాడు 60 years వచ్చిన తర్వాత. ఓకే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3000 రూపీస్ ఉందనుకోండి తనకి మినిమం వచ్చే మంత్లీది, అందులో 1500 రూపీస్ని తన యొక్క వైఫ్కి ఫ్యామిలీ పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ద సెకండ్ కేస్. ఇఫ్ ద ఫార్మర్ డైస్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ డేట్, ఓకే, దెన్ ద స్పౌస్ విల్ రిసీవ్ 50%. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మ్యాక్సిమం మేల్ అండ్ ఫీమేల్ మేల్ పేరు మీద కడతారు, రైట్. సో ఇక్కడ మనకి ఫీమేల్ ఉండొచ్చు, మేల్ ఎలాగైనా ఉండొచ్చు అనమాట, రైట్. ఆఫ్టర్ దట్ ఆఫ్ ద బోత్ ద ఫార్మర్స్ అండ్ ద స్పౌస్, ఓకేనా, ఇద్దరు చనిపోయిన తర్వాత ద అక్యుములేటెడ్ కార్పొరేట్స్ షెల్ బి క్రెడిటెడ్ బ్యాక్ టు ద పెన్షన్ ఫండ్. ఓకేనా, తర్వాత వాళ్ళ యొక్క పిల్లలకి కానీ మనవలకి కానీ ఏమీ వెళ్ళదమ్మా. ఓకేనా, జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్లీ ఎంజాయ్ చేస్తారు ఆ అమౌంట్ని ఆఫ్టర్ 60 years వచ్చిన తర్వాత. ఓకే, సో ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ విల్ బీ క్రెడిటెడ్ బ్యాక్ టు ద పెన్షన్ ఫండ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ అమౌంట్ని వేరే వాటి గురించి గవర్నమెంట్ యూస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫార్మర్స్ కెన్ ఆప్ట్ టు అలో హిస్ ఆర్ మంత్లీ కాంట్రిబ్యూషన్స్ టు ద స్కీమ్ టు బీ మేడ్ ఫ్రమ్ ద బెనిఫిట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ప్రధాన మంత్రి కిసాన్ మన్ధన్ యోజన స్కీమ్స్ డైరెక్ట్లీ. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్కీమ్ చెప్పాను, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా, పిఎం కిసాన్ స్కీము, అందులో నుంచి తన యొక్క కాంట్రిబ్యూషన్స్ కట్ చేసుకోండి అని చెప్పేసి ఫార్మర్ ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అదేం కంపల్సరీ కాదు. ఓకే, బట్ నాకు పిఎం కిసాన్లో ఎలాగో మీ గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ వస్తుంది కదా, సో దానిలో నుంచి నా దగ్గర నుంచి అమౌంట్ మీరు కట్ చేసుకోండి పెన్షన్ ఫండ్గా అని చెప్పేసి ఫార్మర్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా, ద ఇనీషియల్ ఎన్రోల్ అమౌంట్ టు ద ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన ఈజ్ బీయింగ్ డన్ త్రూ ద కామన్ సర్వీస్ సెంటర్స్ మా. ఓకేనా, సో ఫార్మర్స్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అంటే కనుక త్రూ సిఎస్సిస్ ద్వారా మాత్రమే ఎన్రోల్ చేసుకోవాలి, కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. అండ్ విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనియర్స్ ఆఫ్ ద సిఎస్సిస్ హూ ఆర్ ఫైల్డ్ రైట్ హూ ఆర్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ఉంటారో హ్యావ్ ఆల్సో బీన్ ప్రొవైడెడ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ఎన్షూరింగ్ ద మ్యాక్సిమమ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఓకేనా, సో ఈ కామన్ సర్వీస్ సెంటర్స్లో పనిచేస్తున్నటువంటి విలేజ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో ఎక్కువ ఎన్రోల్మెంట్స్ ఫార్మర్ చేత చేయిస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరైనా ఫార్మర్స్ వాళ్ళ దగ్గరికి వస్తే కామన్ సర్వీస్ సెంటర్స్కి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు అనుకోండి వీళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి కదా, రైట్. సో దేర్ విల్ బి అన్ అప్రోప్రియేట్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం కూడా ఉంది ఆఫ్ ఎల్ఐసి అండ్ బ్యాంక్స్ అండ్ ద గవర్నమెంట్. ఓకే, గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీ అంటే ఇక్కడ ఏంటి మనకి ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు చూసుకుంటారనమాట. అండ్ అన్ ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ ద సెక్రటరీస్ హ్యాస్ ఆల్సో బీన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ మానిటరింగ్ రివ్యూ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ ద స్కీమ్. ఓకేనా, సో దిస్ పర్టికులర్ ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన అనే స్కీమ్ని ఓకే కాన్స్టిట్యూట్ చేయడానికి అంటే మానిటరింగ్ చేయడానికి, ఎప్పటికప్పుడు రివ్యూస్ కండక్ట్ చేయడానికి, ఏమైనా స్కీమ్లో అమెండ్మెంట్స్ వస్తే వాటిని చేయడానికి మనకి సెపరేట్ కమిటీ కూడా ఉంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇక్కడ మీకు ఏంటంటే కనుక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో 6000 రూపీస్ ఇస్తారని చెప్పాను, 2000 రూపీస్ ఇన్స్టాల్మెంట్స్ 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తారని కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. సో ఆ ఇన్స్టాల్మెంట్స్లోంచి కాంట్రిబ్యూషన్స్ ఫార్మర్స్ పే చేసుకోవచ్చు, సో దట్ వాళ్ళు ఓన్గా పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ ప్రీమియం అమౌంట్ కూడా తక్కువకే ఉంటుంది, 55 రూపీస్ to 200 రూపీస్ ఉంటుంది, రైట్. బట్ అది అక్కడ మంత్లీ కాబట్టి 50 రూపీస్ 55 రూపీస్ పర్లేదు, బట్ 200 రూపీస్ అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 200 చూస్ చేసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది, 2400 అవుతుంది ఇయర్కి, రైట్. సో అవుట్ ఆఫ్ 6000లో 2400 కడితే ఎక్కువ అమౌంట్ రావచ్చు అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన, వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అమ్మ. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్, అందుకే మీకు హై ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ ఈ స్కీమ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్ కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనమాట. ఓకే, సో దీన్ని ఎప్పుడు పర్టికులర్గా మెయిన్గా మీరు ఏంటంటే కనుక ఏదైనా ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సో అది డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయితే ఓకే దాని యొక్క ఫీచర్స్ చదివేసుకుంటాము, లేదు ఎవరైనా బెనిఫిషరీస్ ఉన్నారంటే బెనిఫిషరీస్ ఏంటి, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరు ఎలిజిబుల్ కారు. ఓకేనా, సో దీన్ని ఓన్లీ సెంట్రల్ దీన్ని ప్రొవైడ్ చేస్తుందా లేకపోతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమా. ఓకే, ఇలాంటివన్నీ కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్షుణ్ణంగా చదువుకోవాలి.
ఓకే, లాంచింగ్ డేట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఈజీగా ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతారు, లేదా ఏ స్కీమ్ కింద ఈ స్కీమ్ని తీసుకొచ్చారు, రీప్లేస్ చేశారని అడుగుతారనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దానిలోని 18 to 40 years క్రైటీరియా ఉంది. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ వాళ్ళకి 2 hectares ల్యాండ్ ఉండకూడదు. అండ్ ఈ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే అదర్ నేషనల్ పెన్షన్ సిస్టంలో కానీ, ప్రధానమంత్రి లఘు వ్యాపారి మన్ధన్ యోజన కానీ, లేదా ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన ఇలాంటి వాటిలో ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఈ స్కీమ్ వర్తించదు, రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇలాంటివే మనకి క్వశ్చన్స్ అడుగుతారనమాట ఎగ్జామ్లోని. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్, రైట్. So do subscribe to our channel Sankalp Study Success. Thank you so much for watching.